శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యుగం పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే శుభ సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, మీరు అదృష్ట యుగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే ఈజీగా పట్టుదలతో పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఈ విధంగా ఈ యొక్క ఆలోచనలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ యొక్క వృశ్చిక రాశి అబ్బాయిలు. సూర్యనారాయణమూర్తిని ఎక్కువగా పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడమే కాకుండా మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు. దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు వృశ్చిక రాశి వారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఇష్టపడే గుణం ఉంటుంది. అటువంటి వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. అయితే మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు కూడా. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాల్సి ఉంటుంది. ఇంట్లో కనుక గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని ముందుగా మనం తెలుసుకోవాలి. మరి అవేంటో చూసేద్దాం. తులారాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదండి. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, మీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకు పడేయటం, వేలాడదీయటం, కాళ్లతో తొక్కడం ఇలాంటి పనులు చేయకూడదండి. ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసే చీపురుని కూడా చాలా పవిత్రంగా, ఎంతో పవిత్రంగా భావించాల్సి ఉంటుంది. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదండి. అదేవిధంగా చీపురును తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చి అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బు సమస్యలతో మీరు సతమతం అయిపోతారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు. ఇకపోతే వృశ్చిక రాశి వారు మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు కదా. అయితే ఆహారం వృధా చేయడం ద్వారా మీ జీవితంలో నుంచి లక్ష్మీదేవిని మీరే బయటకు పంపిన వారు అవుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వేస్ట్గా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నెల నుంచి వచ్చిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వేస్ట్ చేయడం, కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం ఇలాంటి పనులు చేయకూడదండి. ఇక వృశ్చిక రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. దానం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు ఇటువంటివి నశిస్తాయి. పేదవారికి
అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి మీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ఇక మీకు అదృష్టం వరిస్తుంది అని తెలియచేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గుళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేవి కట్టుకోవు, ఇది మనందరికీ తెలిసిందే. మరి అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు, చీమల్ని మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పొచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన. ఇక బలిని చూడగానే మనలో చాలా మంది చిరాకు పడిపోతుంటారు, కానీ బలి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు. 3 బలులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పొచ్చు. కళలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కళలు రావడం వలన వృశ్చిక రాశి వారికి అదృష్టం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కానీ గుర్తుపెట్టుకోండి, కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుందన్నమాట. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతులు దురద పెడుతున్నా, ముఖ్యంగా గుర్తుపెట్టుకుని కుడి చేతులు దురదగా ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అని అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభ సూచకంగా చెప్పొచ్చు. ఇక కలలో పాము కనిపిస్తే కనుక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. 2 తలల పాము కనిపిస్తే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగుబ, బల్లి, ఏనుగు, గులాబీ పువ్వు, పాము, శంఖం ఇటువంటివి కనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన అనమాట. ఇక కొన్ని శబ్దాలు కూడా మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత. కోకిల కూత వినడానికి ఎంత వినసొంపుగానో ఉంటుంది కదా, మన మనసుకి చాలా ప్రశాంతతను కూడా చేకూర్చుతుంది. కోకిల కూత వినిపించే దిశ అశుభ శుభ ఫలితాలు నిర్ణయిస్తుంది. కోకిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోకిల కూత కనుక సాయంత్రం లేదా మధ్యాహ్నం కనుక వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు. ఇక మామిడి చెట్టు మీద కనుక కోకిల కూస్తూ మీకు కనిపించడం లేదా మీకు వినిపించినా కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగుబ కనిపించినా కూడా మీకు లేదంటే ఎదురు వచ్చినా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభ సంకేతం అని చెప్పాలి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా మీకు ధన లాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.